భవానీ, ఇలా మనం కలుసుకుని చాలా రోజులైంది కదా? అవును బాబు, అమ్మవారి నగ దొంగతనం జరిగిన దగ్గర నుంచి, ఆ నింద నా మీద పడినప్పటినుంచి మనం ఇప్పటి వరకు ఇక్కడ కలుసుకోలేదు. దాని గురించి ఇప్పుడెందుకు భవానీ? అయినా నువ్వే తప్పు చేయలేదని తెలిసిపోయిందిగా, ఇంకే ప్రాబ్లం లేదు. హ్యాపీ భవానీ. దానికి కారణం మీరే కదా బాబు. దేవుడిలా. అమ్మా భవానీ, ఇప్పటికే 1,00,000 సార్లు చెప్పావు. ఇంకా చాలు, నా వల్ల కాదు. రాహుల్ బాబు, మీరు నవ్వితే చాలా బాగుంటారు తెలుసా? మీరు అచ్చం ఆ చందమామలాగా ఉంటారు. ఏంటి భవానీ, ఆట పట్టిస్తున్నావా ఏంటి? అయ్యో నిజం రాహుల్ బాబు, కావాలంటే అటు చూడండి, మీరే నమ్ముతారు. అవునా? మరెప్పుడు నాకు చెప్పలేదేంటి భవానీ? చాలాసార్లు చెప్పాలని అనుకున్నా, కానీ కుదరలేదు బాబు. ఇప్పుడు కుదిరింది, చెప్పేశా. అయితే నేను కూడా ఎప్పటినుంచో నీకు ఓ విషయం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. చెప్పండి రాహుల్ బాబు, ఏంటది? అది 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 నేను. చెప్పండి బాబు. అదే భవానీ, నేను భవానీ నేను నిన్ను. ఉండండి, మీకోసం జున్ను తెచ్చానా? ఇవ్వకుండా మర్చిపోయాను. ముందు ఈ జున్ను తినండి, తర్వాత చెప్పచ్చు. బాగుంది భవానీ. ఇప్పుడు చెప్పండి, ఇందాకేదో చెప్తున్నారు. చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పండి బాబు. ఎస్, ఇదే రైట్ టైం. చెప్పేస్తాను భవానీ. నేను నిన్ను బావా, ఏంటి బావా, ఇంత నైట్ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? నీకిక్కడేం పనే? మా బావ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, చిన్నప్పటి నుంచి ఇక్కడ కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం అలవాటు, అందుకే. బుల్షిట్. ఏంటి కబుర్లు? రేపు మా ఇద్దరికి ఎంగేజ్మెంట్. ఎవరైనా నీతో ఇలా మా బావని చూస్తే ఏమనుకుంటారు అనే సెన్స్ లేదా, ఇడియట్? ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు? నిజం బావా, అయినా నిన్న అనాలి. ఇంట్లో అన్ని గొడవలైనా నువ్వు లెక్క చేయకుండా ఇలా వచ్చేస్తే నిన్నేమనుకోవాలి బావా? ఐశ్వర్య, మా మమ్మీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అయినా నీకెన్నిసార్లు చెప్పానే మా బావతో తిరగొద్దు అని? నీ వల్ల మా బావ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడో తెలుసా? ఐశ్వర్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తను నా ఫ్రెండ్. ఫ్రెండే బావా, కానీ రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఈ టైంలో ఇక్కడ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ మ్యాటర్ మమ్మీకి గాని మావికి గాని తెలిస్తే, అమ్మో. నీకొక నమస్కారం బావా. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంట్లో జరిగిన గొడవలు చాలు. ఈ విషయం ఇంట్లో తెలియకముందే వెళ్దాం పద బావా. ఇంకా చూస్తావేంటి బావా, పద. పద. ఐషు, ఐషు, అది కాదు ఐషు. కూర్చో బావా. ఏయ్, మీకిలా ఫ్రెండ్షిప్ అనేవి ఉంటే డే టైంలో పెట్టుకోండి, అంతేకాని ఇలా నైట్ టైంలో చెట్ల పక్కన గుట్ల పక్కన పెట్టుకుంటే మాత్రం నిన్ను చంపేస్తా. అమ్మా, రాహుల్ బాబు నా స్నేహితుడు, అందుకే. ఆపు. ఫ్రెండ్ అని చెప్పి అందరిలా నన్ను మోసం చెయ్యలేం. సరే, ఫ్రెండో అని పాట పాడుతున్నావు కదా, అయితే రేపు ఎంగేజ్మెంట్కి నువ్వు తప్పకుండా రావాలి.
నీ కళ్ళ ముందే నేను మా బావతో ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే నీ కళ్ళల్లో వచ్చే నొప్పిని నేను చూడాలి. మర్చిపోకుండా రా. అందరి ప్రేమ కథల్లో వాళ్ళ ప్రేమ గుండెని దాటి గొంతు వరకు వచ్చాకే ఓడిపోతాయి. కానీ నా ప్రేమ గుండెలోనే ఓడిపోతుంది. ఎక్కువగా ఆశపడకు భవాని. రాహుల్ బాబు చేయి పట్టుకునేది నువ్వు కాదు, ఐశ్వర్యమ్మ. ఐశ్వర్య, నీ అంత లక్కీ పర్సన్ ఎవరూ ఉండరే. నువ్వు లవ్ చేసిన మీ బావతోనే నీ పెళ్లి ఫిక్స్ అయింది. అవును బేబీ, లక్కీ ఐశ్వర్య కాదు, వాళ్ళ బావే. ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఐశ్వర్య వైఫ్ గా వస్తుందంటే వాళ్ళ బావ లక్కీయే కదా. ఏ, నువ్వు మరీ ఓవర్ చేయకు. మా బావ నాకంటే అందంగా ఉంటాడని నాకు తెలుసు. చూడవే, వాళ్ళ బావ మీద అప్పుడే చిన్న మాట కూడా పడనివ్వడం లేదు. హలో, బావ కాదు, హస్బెండ్. నాకు కాబోయే హస్బెండ్. హే, అప్పుడే హస్బెండ్ అంట. హే, ఏ, ఏ, హే, ఏ, ఏ. ఆపండి. ఏయ్, ఐశ్వర్య, మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రేమించిన నా బావని నాకే ఇచ్చేస్తున్నావు. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? రెక్కలు ఒక్కటే తక్కువ మమ్మీ. ఐఎమ్ ఆల్మోస్ట్ ఫ్లయింగ్. నీ కళ్ళలో ఈ సంతోషం కోసం ఈ ప్రపంచాన్నే గెలిచి నీ ముందుకు తీసుకొస్తా. నీ బావనివ్వలేనా? లవ్ యూ మమ్మీ, లవ్ యూ సో మచ్. ఆంటీ, ఐశ్వర్య కోసం ఇంత చేసిన మీరు ఇలా చేయడం ఏం బాలేదు. తనకు మీరు అన్యాయం చేశారు. నేను ఐశ్వర్యకి అన్యాయం చేశానా? ఏమంటున్నావమ్మా? లేకపోతే ఏంటాంటీ, మీరింత గార్జియస్ గా తయారైతే ఎంగేజ్మెంట్ కొచ్చిన వాళ్ళందరూ మిమ్మల్నే చూస్తారు. ఫంక్షన్ లో హైలైట్ అయ్యేది మీరే ఆంటీ. అవ్వనివ్వండి. కాబోయే సీఎం అంటే ఆ మాత్రం గ్రాండియర్ లుక్ ఉండాలి కదా. Congrats, aunty. కంగ్రాచులేషన్స్. Congratulations. థ్యాంక్ యూ. అమ్మా ఐశ్వర్య, ఓహో, నా చెల్లెలు కూడా ఇక్కడే ఉందా? పద. అమ్మా ఐశ్వర్య, ఇలారా. ఏంటి మావయ్య? జయంతి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వదినా? నా కాబోయే కోడల పిల్లకు ఈ మామయ్య ఇచ్చే చిన్న గిఫ్ట్ అమ్మా. చూడు, బుట్ట బొమ్మలా ఎంత అందంగా ఉన్నావో. నా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ అత్తయ్య. కాబోయే కోడలి మీద ఇంత ప్రేమ. లుక్ సో ఎలిగెంట్. నా చెల్లెలి ప్రేమ ముందు ఇలాంటి డైమండ్ నెక్లెస్లు
100 ఇచ్చినా తక్కువే పాప. మమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటుంది నా చెల్లెలు. అంతే ప్రేమగా నా కోడల్ని కూడా నేను చూసుకోవాలి కదా. జయంతి, ఎందుకైనా మంచిది స్టేజ్ మీదకొచ్చే ముందు ఐశ్వర్యకి దిష్టి తీయించు. అలాగేనండి. అన్నయ్య, ఎంగేజ్మెంట్ 12 గంటలకు కదా, కానీ సీఎం గారు సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల 2 గంటలకు వస్తానని చెప్పారు. అలాగేనమ్మా, వాళ్ళు ఎప్పుడొచ్చినా మనం మన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్త అన్నయ్య, అన్నీ కరెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదు. ఛాన్సే లేదమ్మా. నువ్వు ప్రశాంతంగా వచ్చి కుర్చీలో కూర్చొని అక్షింతలు వేస్తే చాలు. మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను కదమ్మా. నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉందన్నయ్య. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? అవును, బావగారు ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేస్తారని చెప్పావు కదా. ఫ్లైట్ లేట్ అయిందంటన్నయ్య. ఎంగేజ్మెంట్ టైంకి వచ్చేస్తానని చెప్పారు. సరే అమ్మా, నేను వెళ్ళి నిశ్చితార్థం పనులు చూసుకుంటాను. జయంతి, పద. ఐశ్వర్యని త్వరగా రెడీ చేయండి. గెట్ రెడీ బేబీ. ఐశ్వర్య, నీ నెక్లెస్ ఒక 2 crores ఉంటుందా? ఈజీగా ఉంటుంది. ఏ ఎందుకలా అడిగావు? అయితే డౌటే లేదే. ఎంగేజ్మెంట్కే ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారంటే నువ్వే లక్కీ. అంత మంచి అత్తమామ దొరికినందుకు. అవునే, ఇంతకీ ఎంగేజ్మెంట్ కి ఆ బకరా భవానీ వస్తుందా? డెఫినెట్ గా వస్తుంది. మా అత్తయ్యకి అదంటే బాగా ఇష్టం. ఇంటి పనికి హెల్ప్ అవుతుందని ష్యూర్గా పిలుస్తుంది. హే గాయ్స్, అది వచ్చాక దాంతో మనందరం ఫుట్బాల్ ఆడుకోవాలి. షూర్ ఐశ్వర్య, ఆడుకుందాం. నానా, అక్క, ఎక్కడున్నారు? అక్క, ఎలా ఉంది? బానే ఉంది కానీ మధురా, కాలేజ్కి ఏ రోజైనా ఇలా ఇష్టంగా వెళ్ళావా? అక్క, నీకు నమస్కారం. ఈ రోజన్నా నన్ను వదలవే. ఇంకా ఎంతసేపు? నేనెప్పుడో రెడీ అయిపోయాను. పదండి పదండి, త్వరగా వెళ్ళాలి. వంట వాసనలు అద్దరిపోతున్నాయి. ఎక్కడికమ్మా ఈ వంట వాసనలేంటి? అదే నాన్న, రాహుల్ బాబు నిశ్చితార్థానికి వంటలు బాగా చేస్తారని, అవి తినడానికి వెళ్ళాలని నిన్నటి నుండి ఒకటే పాట. ఏమ్మా, నిజమా? అవును నాన్న, పదండి పదండి, టైం అవుతుంది. ఆ, నాకు రావడం కుదరదమ్మా. వేరే ముఖ్యమైన పని పడింది. నేనక్కడికి వెళ్ళాలి. ఈసారికి మీరు వెళ్ళిరండి. అక్క, వెళ్దాం పద. అమ్మా భవానీ, ఒకసారి లోపలికి రామ్మా. అబ్బా, ఇప్పుడేంటమ్మా నువ్వు? అప్పుడే వంటలేమి అయిపోవులే మధురా. భవానీ, నువ్వు రామ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? నీకు ఏం తెలీదు, నువ్వు మాట్లాడకు. ఆ ఇంటికి చాలా మంది గొప్పింటోళ్ళొస్తారు. వాళ్ల ముందు నా కూతురు ఇలా బోసిగా ఉంటే ఏం బావుంటుంది చెప్పు? పట్టు. అది ఇప్పుడు చూడు, రాత్రికొచ్చే పున్నమి
ఇప్పుడే నా కళ్ళ ముందు నుంచున్నట్టుంది. ఎంత అందంగా ఉన్నావో. పద. అమ్మయ్యా వచ్చేసారా? పద 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 పద. ఏమైంది భవానీ? అమ్మా ఏంటో నా కుడి కన్ను అదురుతుందమ్మా. అయ్యో, శుభమా అని వెళ్తుంటే ఇప్పుడు కన్ను అదరడం ఏంటమ్మా? ఏదో అపశకునంగా ఉంది. అమ్మా అమ్మా అమ్మా, ఇది మరి టూ మచ్. కన్ను అదిరితే అపశకునం ఏంటి? టైం అవుతుందమ్మా. అది అలాగే అంటుంది. నువ్వు వెళ్ళి దండం పెట్టుకురామ్మా. అలాగే అమ్మా. అక్క, అబ్బా, ఇలా అయితే మనం వంటలు తినే టైంకి కాదు, వండిన అంట్లు కడిగే టైంకి వెళ్తాం. అమ్మా, ఇంట్లో ఇంకా పొయ్యి వెలిగించనే లేదు. అప్పుడే ఏదో మాడిపోతున్నట్టుంది. అక్క, కనీసం ఇప్పటికైనా వెళ్దామా? వెళ్దాం పద. అమ్మా, నాకు తుమ్మొస్తోందమ్మా. అమ్మో, నా వల్ల కాదమ్మా. రాక వెళ్తామమ్మా. అయ్యో భవానీ, జాగ్రత్తమ్మా. ఈ పెళ్లి ఆగిపోయే ఏ న్యూస్ ఉన్నా నిన్నేం చెయ్యను. మీ అమ్మని కాల్చి చంపేస్తా. పరువుకి పంతానికి వస్తే ఆయన ఏదైనా చేస్తారో అది సొంత వాళ్ళ బయట వాళ్ళ అని తేడా ఉండదు. రేయ్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వు దేనికోసం నీ ప్రేమను చంపుకొని ఈ పెళ్లి చేసుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదురా. బాల్ ఇంకా నీ కోట్లోనే ఉంది రాహుల్. ఇది నీ లైఫ్ రా, డెసిషన్ కూడా నీదే అవ్వాలి. హలో, యా నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఒక్క నిమిషం సార్, చెప్పండి. రాహుల్, నీ గుండెల్లో బాధని కన్నీళ్ల రూపంలో ఆ పెయింటింగుకు చెప్పుకుంటున్నావా? అబ్బే, అదేం లేదక్క. నేనేదో అలా. నాకు అబద్ధం చెప్పాలని చూడకురా. నేను నీ అక్కని. నీ కన్నీళ్ళు నువ్వెంత బాధపడుతున్నాయో చెప్తున్నాయి. అక్క, ఊరుకు రాహుల్, బాధపడకు. ఈ పెయిన్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదక్క. ఎప్పటి నుంచి మొదలైందో తెలీదు. స్నేహం ప్రేమగా మారి భవానీని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ నా బ్యాడ్ లక్, అట్లీస్ట్ ఆ ప్రేమని భవానీకి చెప్పలేకపోయాను. మనసులో భవానీ మీదున్న ప్రేమను చంపుకోలేక, ఐశ్వర్యతో పెళ్లి యాక్సెప్ట్ చేయలేక
నరకం అనుభవిస్తున్నానక్క. నాకేం చేయాలో అర్థం కావటం లేదక్క. ఇంకాసేపు ఆగితే ఎంగేజ్మెంట్, ఆ తర్వాత పెళ్ళి. భవానీ నాకు దూరం అయిపోతుందనిపిస్తోందక్క. రాహుల్, నువ్వు ఇలా పానిక్ అవ్వకురా. నీకేం చెప్పి ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఇప్పుడిక చేయటానికి ఏమీ లేదక్క. ఇప్పుడేం చేసినా నాన్న అత్తయ్య బాధపడతారు. అసలే సీఎంలు మినిస్టర్లు వస్తున్నారు. వాళ్ళ ముందు ఏమైనా చేస్తే పరువు కోసం వీళ్ళు ఏమైనా చేసుకుంటారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే చచ్చిపోవాలనిపిస్తోందక్క. రాహుల్, ఏంట్రా మాటలు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అమ్మా జనని, ఓసారిలా రా. వస్తున్నానమ్మా. ఇంకొకసారి ఇలా మాట్లాడావో అస్సలు ఊరుకోను. జనని, నిన్నే, త్వరగా రా. అమ్మ పిలుస్తుందిరా, ఇప్పుడే వచ్చేస్తాను. రాహుల్, నీకు దండం పెడతానురా, దయచేసి ఎలాంటి పిచ్చి పనులు చేసుకోకురా. వెళ్ళక్క. నీ తమ్ముడు మరీ ప్రాణం తీసుకునేంత పెరిగివాడు కాదు. కాకపోతే ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని బాధ, అంతే. భవానీ వచ్చేసింది. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయేలోపు దీనికి నరకం అంటే ఏంటో 3Dలో చూపించాలి.